చంద్రబాబుకి కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. సీమ సిటుక్కుమన్న ఉలిక్కు పడుతున్నారు. మాటి మాటికి తాను కూర్చున్న కుర్చీ ఉందా లేదా, ఎవరన్నా లాగేశారా అని చూసుకుంటున్నారు. పగోడికి కూడా రాకూడదు అలాంటి కష్టం అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు తాటిపత్తి చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఇంతకీ బాబు గారికి వచ్చిన కష్టం? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంతగా తడబాటు కనపడుతూ ఉంది ఆయన. ఎందుకయ్యా చంద్రబాబు గారు అంత తడబడిపోతున్నారు? మీకు తడబాటు తమలపాకు లాంటిది ఏమి లేదు సార్. క్లైమోర్ మైన్స్ కే భయపడలేదు ఆయన, ఇప్పుడు ఎందుకు భయపడతాడు? మీ కొడుకు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడని ఒకవైపును భయపడుతున్నట్టున్నారు. కొడుక ఎన్నుపోట నా అన్న అమ్మను సార్. ఇంకొక వైపును పవన్ కళ్యాణ్ గారు పొడుస్తాడేమోనని ఇంకొక వైపును భయపడుతున్నారు. 15 ఏళ్ళు బాండ్ రాసిచ్చేశారుగా, ఆయన ఎందుకు పొడుస్తాడు సార్ పోటు? అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు పొడుస్తారని మరొక వైపును భయపడిపోతున్నట్టుగా ఇలా అందరిని అనుమానిస్తూ కూకుంటే ఇంకా పనేటి చేస్తాడు సార్ ఆయన. మీ యొక్క తడబాటు చూస్తుంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగుంది. అసలు ఆయన తడబడుతున్నట్టు మీకెందుకు అనిపిస్తుంది సార్? ఉత్తుత్త కబుర్లు, వండి వార్చినటువంటి టిష్యూ పేపర్ లో వచ్చినటువంటి కథనాలని బేస్ చేసుకొని జీవోలుగా మారుస్తున్నటువంటి వైనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది పరిపాలన కాదు. మరి ఆయన చేస్తున్నది ఏంటి? గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు అవినీతి చక్రవర్తిగా పరిపాలన చేశాడు. మరి ఇవాళ ఎలా పరిపాలిస్తున్నాడు సార్? ఇవాళ అభద్రతా చక్రవర్తిగా పరిపాలన సాగిస్తున్నట్టుగా ఉన్నాడు. ఇదంతా కాదు సార్, రాష్ట్రం ఎలా ఉంది ఒక్క ముక్కలో చెప్పేయండి. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజులు అన్నట్టుగా. రాముడు లేకపోతేనేంటి సార్, బాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు ఉన్నారు కదా అన్నట్టు మర్చిపోయాను. మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు కూడా ఉన్నారు కదా, ఇంకేటి కావాలండి బాబు మనకి? లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సకల విఫల శాఖ మంత్రులుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారనేది మాత్రం వాస్తవంగా కనపడుతున్నటువంటి చిత్రం. ఏంటిది సకల విఫల శాఖ మంత్రులా? మొత్తానికి మీరు భలే పేర్లు పెడతారు సార్.